హర్రర్ థ్రిల్లర్ ఎవరు స్టార్ట్ చేసిరు? హర్రర్ కామెడీ థ్రిల్లర్ ఎవరు స్టార్ట్ చేసిరు? మారుతి బాయ్. అయితే ఇవాళ మనకు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. మామూలుగా బయటితో తీసినప్పుడే ఆ రేంజ్ సినిమాలు ఇస్తే ఇప్పుడు మన డార్లింగ్ పెట్టి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ప్యాన్ ఇండియా లెవెల్ తీసినట్టు ఇంకే రేంజ్ లో ఇస్తాడు. సూపర్ గా ఉంటది. దానికైతే ఏం డోకలేదు. అసలు రాజా సాబ్ గెటప్ చూసిరా? ఓల్డ్ మనిషిలా పెద్ద మనిషిలాగా గెటప్ చూసిరా? మీరు రెస్పాన్స్ చెప్పాలని నేను చెప్పలేదా? నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. చూసారా? చూడలేదా? ఆ పోస్టింగ్ తోనే మనం కూడా సినిమా తీసాం. అమ్మో అన్నయ్య దేవుడు వస్తున్నాడు జనవరిలో. నా దేవుడు జనవరిలో వస్తే ఆ దేవుడితో నేను ఫిబ్రవరిలో వస్తున్నా. అస్సలు బాహుబలి తీసినా కలిపి సినిమా తీస్తాడా తీయడా అనుకున్నా. కానీ మారుతి సార్ చేతిలో పడ్డా ఎందుకు తీయడు? ఎట్లా తీయడు? ఎంటర్టైన్మెంట్ కు అమ్మ కూడా అది చూసిరు కదా. అన్న ఇస్తారు చూడిస్తారు తడి దేశం కూడా. ఇలా సంక్రాంతి ముందే వచ్చేసింది. హ్యాపీ న్యూ ఇయర్ ముందే వచ్చేసింది. సంక్రాంతి కూడా ముందే వచ్చింది. ఎట్లా ట్రైలర్ రూపాయలేమో క్రిస్మస్ వచ్చేసింది. ఇప్పుడు మనకు సాంగ్స్ రూపంలో జనవరి 1 వచ్చేసింది. ఇప్పుడు సంక్రాంతి కూడా సంబర్ గట్టి లెవెల్లో మనకు మూవీ వస్తుంది. అసలు ట్రైలర్ అయితే పిచ్చి పిచ్చి ఎలా చేస్తాం జనాలు. నాకే కాదు, ఆ ట్రైలర్ పోయిన మాకే ఉందబ్బా. ట్రైలర్ ఈవెంట్ పోయిన మాము, ప్రీ రిలీజ్ ఈవెంట్ పోతే మేము, ఈ పోస్టర్ పట్టుకొని పోతే మాకు పోవడానికి 2 hours పట్టింది. 2.5 hours పట్టింది సార్ దగ్గర పోనికి. జస్ట్ ఒక 5 minutes అన్న ఇట్లా చేయి చేసి వెళ్ళిపోయిండు. చాలా ఈ జన్మకి ఇంతకన్నా ఏం కాదు. అన్న నా పోస్టర్ టచ్ చేసిండు. ఈ పోస్టర్ పట్టుకొని తిరగని కారణం కూడా నా పోస్టర్ అన్న చేతు తాకిన చెయ్యి. అన్న చెయ్యి తాకిన పోస్టర్ అంటే ఏ రేంజ్ ఉంటుంది? నా లైఫ్ కి చాలు. విచారు అమ్మబడు నువ్వు కొనబడు. ఈ పోస్టర్ సారీ ఇది కాదంట. ఈ పోస్టర్ టచ్ చేసిండు అన్న. ఈ పోస్టర్ టచ్ చేసిన సినిమా ఇంకా ఏడుకో వెళ్ళిపోతాయి. ఇది మాత్రం ప్రామిస్ డామ్ షూర్. ఇచ్చారు రావు అమ్మబడు నువ్వు కొనబడు. మేము కూడా ఒక సినిమా తీసాం అన్న బ్లెస్సింగ్స్ తోనే. ఆ దేవుని సినిమా జనవరిలో అయితే, ఆ దేవుని యొక్క భక్తుని సినిమా ఫిబ్రవరిలో వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ దేవుని సినిమా చూసి బ్లెస్ చేసేసి మమ్మల్ని కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అప్పటి వరకు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ILAK అని సెర్చ్ చేయండి. ILAK అని సెర్చ్ చేస్తే మన మూవీ ట్రైలర్ వస్తుంది. ఫస్ట్ రాజాసాబ్ ట్రైలర్ చూడండి. చూసిన తర్వాతనే మనం చూడండి. మాది నచ్చితేనే బుక్ మై షోకి వెళ్ళండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మమ్మల్ని బ్లెస్ చేయండి ప్లీజ్ డార్లింగ్. రాజాసాబ్ ట్రైలర్ మొత్తం కిరాక్ ఉంది. అసలు అల్టిమేట్గా ఉంది. ప్రతి ఎండాకాలం ఎండ కురుస్తుందో లేదో తెలియదు కానీ మారుతి సినిమాలో మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్కా. వర్షాకాలంలో వర్షం వస్తుందో లేదో తెలియదు కానీ మారుతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్కా. అస్సలు చెప్తున్నా కదా, ఈడ ఆడవున్నానని చెప్పేసి నా నోట్ల బూతులు పట్టుకుంటున్నా. అక్క ఏమనుకోకక్క, చిల్ అవుతుంది. మనస్ఫూర్తి చెప్తున్నా. అసలు ట్రైలర్ చూసే కడుపు నిండిపోయింది. ఆ రోజు అన్నం కూడా తినలే నేను, ఎందుకంటే బిర్యానీ తిన్నా. ఆ చూసే ట్రైలర్ సంతోషంతో నేను బిర్యానీ తినేసా. వకీల్ సాబ్ పోయిండు, మెగా పవన్ స్టార్ అయిపోయాడు. రాజా సాబ్ యూ హార్ట్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ రోజు నా బ్యానర్ని, నా పోస్టర్ నాకే నీ చెయ్యి. సారీ ఇది ఇక్కడ అమ్మబడును కొనబడును అని చెప్పేసి నా బ్యానర్, నా పోస్టర్ నాకింది సార్. చాలు ఈ జన్మకి చాలు.